సీట్ ఇవ్వాలా. ఓకే, ఒక్క నిమిషం ఇస్తాను. బాలకోటి గారు, అర్థం చేసుకునేది ఉంటే ఓకే బాలకోటి గారు ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. జోష్న గారు వెయిట్. బాలకోటి గారు మీకున్న తెలివితోనే అట్టబోయింది మీ పార్టీ. ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం జోష్న గారు బాలకోటి గారు తెలివితోనే 23 సీట్లకు వచ్చింది. ఒక్క నిమిషం వెయిట్ అండి. వెంకటరెడ్డి గారు జోష్న గారు వెయిట్. వెంకటరెడ్డి గారు జోష్న గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు చెప్పండి వర్మ గారు చెప్పండి. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. లేదు. ఓకే. బాలకోటి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది. మాటల మంటలు ఎలాగో రగులుతున్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు తనదే స్టైల్లో ఓట్ల కోసం ప్రజల్లో ఇస్తున్న హామీలు అవనియండి, చేస్తున్న వాగ్దానాలు అవనియండి, విసురుతున్న సవాళ్ళు అవనియండి. వర్మ గారు ధన్యవాదాలు మీకు, జోష్నా గారికి, కీర్తన గారికి, అలాగనే వెంకటరెడ్డి గారికి కూడా. వర్షం తగ్గిందా వర్మ గారు? వర్షం తిరుమలలో, ఇక్కడ కాదు. వర్షం తిరుమలలో పడుతున్నది, ఇక్కడ పట్టలేదు. అదే అంటే మన డిబేట్ లో వర్షాలు ఎక్కువ, అప్పుడు గాలి దుమ్ములు, వానలు, వరదలు. వర్మ గారు 3 అంశాలు. ఒకటి ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి ఒక మాట చెప్పారు. 2 గ్లాసు గుర్తు, 3 సర్వేలు, 4 ఇప్పుడున్న వర్తమానంలో రాజకీయ పరిస్థితి. నేను ముద్రగడ్డ పద్మనాభం గారి లాంటి పెద్ద మనిషి గురించి ఎలాంటి వ్యాఖ్యలు నేను చేయదలుచుకోలేదు, నేను చెయ్యను కూడా. ఆయన వయసుకు కానీ ఆయన రాజకీయ అనుభవాన్ని కానీ నేను చాలా పిన్న వయసుకుని. మరి ఆయన ఈ రకంగా మాట్లాడిన కరెక్టేనా? ఏదో ఉండాలి కదా. ఆయన ఎలా మాట్లాడినా ఆయన వయసుకు కానీ ఆయన రాజకీయ పరిణితికి కానీ నాలాంటి పిన్న వయస్కులు వ్యాఖ్యలు చేయటం, దాన్ని ఏదన్నా మాటలు మాట్లాడటం అనేది మాకు ఇష్టం లేని అంశం. 2 గ్లాసు గుర్తు అనేది ఈ రోజున జనసేన పార్టీ పార్లమెంటు స్థానాలకి, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసే నియోజకవర్గాలు కాకోకుండా బయట వ్యక్తులు కూడా, రిజిస్టర్డ్ పార్టీలకి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీకి, కూటమి అభ్యర్థులు కూడా కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే ఆ గ్లాసు గుర్తు ప్రభావితం చూపుతుంది. సాధారణంగా జనసేన పార్టీ న్యాయస్థానానికి కూడా వెళ్ళి ఆ గుర్తు ఇతరులకు రాకోకుండా ఉండటం కోసం న్యాయ ప్రక్రియలో కొట్లాడింది. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు సమయం కూడా మించిపోయిందని చెప్పేసానని వాళ్ళ వరకే కేటాయిస్తూ ఇతరులు కూడా కేటాయించే ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కొంత ఇబ్బందికరం. దీనికి కూటమి పార్టీలు కూడా ప్రజల్లో ఎలాంటి అంటే ఆయా నియోజకవర్గాలు ఎక్కడైతే గ్లాసు గుర్తు ఉందో, ఆ తెలుగుదేశం ఉన్న చోట గ్లాసు గుర్తు కూడా ఇచ్చిన అభ్యర్థులు ఉన్న చోట కూడా చాలా అప్రమత్తంగా పోటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3వది ఏంటంటే వర్మ గారు, ఇవి ఎన్నికలు అన్ని అంశాలు పనిచేస్తాయి. డబ్బు పనిచేస్తుంది, మద్యం పనిచేస్తుంది, రాజకీయ పార్టీల బలాలు బాగా పనిచేస్తాయి. ఎన్నికల ముంగిట్లో ప్రతి గడియ కూడా చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. రాజకీయ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక ఏదో మాట చెప్పారు, సర్వే సంస్థ వైసీపీ పార్టీకి 127, కూటమి పార్టీకి 47 అని ఏదో ఒక సర్వే మాట చెప్పారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా దాదాపు 19 సర్వేలు వైసీపీకే చూపిస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అన్ని ప్రక్రియలు కూడా పనిచేస్తాయి. ఒక్క మాట మాత్రం చెప్తాను వర్మ గారు, గత 5 ఏళ్ళుగా ఇదే డిబేట్లో మీతో నేను మాట్లాడా. ఇదే వెంకటరెడ్డి గారితో ఛాలెంజ్లు చేసుకోవటాలు, తొడగొట్టుకోవటాలు మాట్లాడాం. 3 రాజధానులు వస్తే నష్టం ఏంటి బాలకోటయ్య అని మీరు కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాష్టీకాల మీద మాట్లాడాం, అమరావతి మీద మాట్లాడాం, విశాఖ ఉక్కు మీద ఎంతో చేసాం, ఎంతో కష్టపడ్డాం. ఈ రోజున ఆఖరికి 10 రోజుల ప్రజాక్షేత్రంలో యుద్ధ సమయంలో ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు చాలా అప్రమత్తంగా యుద్ధం చేయాలని చెప్తున్న వాళ్ళం. మేమేం చెప్తామంటే, నేను ఈ రాజకీయ ఆరోపణలకి, బలాబలాలకి, చేత్కారాలకి, దోషణలకి చెప్పే వయసు కాదు నాది. నేను నేర్చుకున్న విద్య కూడా అది కాదు. వైరి బలాన్ని 2 గుణించి సొంత బలాన్ని 2 పెంచుకుంటేనే యుద్ధ లక్షణం అంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో. అంటే శత్రు బలాన్ని 2 గుణించి లెక్కించగలగాలి యుద్ధంలో గెలవాలంటే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది అధికార పార్టీని కూడా అలాగనే గుణించి ఈ ఎన్నికల క్షత్రం చేయాలి. మేము ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న యుద్ధ అస్త్రం, సామాజిక అస్త్రం,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అస్త్రాన్ని ఆయన చేపట్టాడు. ప్రతిపక్ష పార్టీలు కూటమి నాయకులు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. నేను మీ డిబేట్లోనే చెప్పా, మహాభారతంలో దుర్యోధనుడు గదబడితే భీముడు కూడా గదే పట్టాడు, బాణం పట్టలేదు. కర్ణుడు బాణం పడితే అర్జునుడు కూడా బాణమే పెట్టాడు, గద పట్టలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అస్త్రం పట్టాడు, ఆయుధం పట్టాడు. ఆ ఆయుధాన్నే పట్టాలని చెప్తున్నా. ఈ రోజున ఈ ఎన్నికల క్షేత్రంలో ఈ ఆకుపచ్చని కండువాలు నాకైతే ఎక్కడా కనిపించడంలా. 28,801 మంది రైతులు రాజధాని ఉద్యమంలో మేము చాలా కళ్ళగన్నాం. ఆ రోజున రాజకీయ పార్టీలు కూడా మా వేదికల మీద చాలా భరోసాలు చేసింది. అది జనసేన కానీ, తెలుగుదేశం కానీ, ఇతర భారతీయ జనతా పార్టీ కానీ. ఈ యుద్ధంలో మేము ఉంటాం అనుకున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా ఉండాలి. ప్రజలు లేకపోతే నేల విడిచి సాము చేసినట్టుగా అవుతుంది. నేనేదో కూటమి మీద నిందలయ్యాలనో వాళ్ళ మీద ఆరోపణలు చేయాలని కాదు. ఒక్క మాట చెప్తున్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి కనుక అధికారంలో రాకపోతే బాలకోటయ్య కుమారి క్యాంటీన్ లాగా హైదరాబాద్లో క్యాంటీన్ నడుపుకోవాలి. చాలామంది ఈ రాష్ట్రం నుంచి వలసపోతారు, బతుకు తెరువు కోసం వెళ్ళిపోతాం. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నిలబడ్డోళ్ళం, కలబడ్డోళ్ళం ఈ రాష్ట్రం విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏం చేశారు, ఎలా చేశారు అనేది ప్రజలు వాళ్ళ బాధల్లోనే చెప్పారు. ఈ రోజున వెంకటరెడ్డి గారు చెప్పనక్కర్లా, జోష్నా గారు చెప్పనక్కర్లా, కీర్తన్ చెప్పనక్కర్లా, నేను చెప్పనక్కర్లా. అంగన్వాడీ టీచర్లు చెప్పారు ఈ రాష్ట్రం ఎలా ఉందో, ఆశా వర్కర్లు చెప్పారు, భవన నిర్మాణ కార్మికులు చెప్పారు. వాళ్ళు చెప్పడం కాదు బాలకోటి గారు, మీరు చూసిన గ్రౌండ్ రియాలిటీ ఏంటి బాలకోటి గారు? వాళ్ళ బాలకోటి గారు ఓకే, వివిధ వెర్షన్లు మనం రెగ్యులర్ గా వినేవే. మీకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, మీ అనుభవం? ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నది, ఏ ఈక్వేషన్స్ మీద ఉన్నాయి? నేను మాత్రం మాట చెప్తా వర్మ గారు, నా నుదుటిన విభూతి లేదు, నా మెడలో నిమ్మకాయలు లేవు. 4,14,00,000 మంది ఓటర్లు ఇస్తున్న తీర్పు ఇది. మీ ప్రాంత పరిస్థితి బళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మీ తెలంగాణ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కంటికి కనిపించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు కూడా రేపటి యొక్క ఎంపీ ఎన్నికల్లో కూడా వాళ్ళకు సున్నా చూపిస్తుంది. రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు. మొన్న కూడా మేము భావించాం 2019లో వైసీపీకి 151 బలం వస్తుందని మేము ఊహించలా, ఆ బలం వచ్చింది. అలాగనే ఏదైనా జరగవచ్చు. నేను అనేది ఒకటేనండి, ప్రజలను కలుపుకొని యుద్ధం జరగాలి. చంద్రబాబు నాయుడు గారి వేదికల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ నాయకులు కనిపించాలి. నా కోరిక అదే. ఎందుకంటే కుంతీదేవి అన్నం పెట్టేటప్పుడు 4 బిడ్డలకి సగం అన్నం పెడుతుంది, భీముడికి సగం అన్నం పెడుతుంది. ఈ రాష్ట్రంలో ఎస్సీలం 17.5%, ఎస్టీలం 6.5%, మైనార్టీలం 7.9%, వెరసే 30% జనం కలిగిన బలగం మాది, బందోబస్తు మాది. సంక్షేమ పథకాలకే, నవరత్నాలకే తీసుకుంటున్న వ్యక్తులు కూడా వీళ్ళే. ఈ కులాల్లోనే చైతన్యం రావాలి, ఈ ప్రజల్లోనే జాగరూకత రావాలి. కూటమి పార్టీ